సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏపీ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో పర్టికులర్ గా చేయడానికి కారణం వచ్చేసి ప్రీవియస్ వీడియోలో అడిగాను అనమాట, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో తెలియకపోతే కామెంట్ చేయమని. సో చాలా మంది అయితే కామెంట్ చేశారు. సో దాని గురించి అయితే పర్టికులర్ గా ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో లెట్స్ గోయింగ్ టు వీడియో. సో ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ముందు మీరు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో వెబ్ ఆప్షన్లు అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో గైస్, దాంట్లో నెంబర్ 1 చూసుకుంటే చాలా మందికి 20K 30K ర్యాంక్ వచ్చిందని, కన్ఫర్మ్ గా సీట్ వచ్చిద్దని ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెడతా ఉంటారు అనమాట. సో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, మన సబ్స్క్రైబర్ అయితే ఈ ఫోటోని షేర్ చేసుకున్నారు. జస్ట్ ఇతను వచ్చేసి 6 to 7 బ్రాంచెస్ అయితే పెట్టుకున్నాడు అనమాట. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఇతనికైతే సీట్ అయితే రాలేదు. సో ఇది ఒక పెద్ద మిస్టేక్. సో సెకండ్ వన్ చూసుకుంటే చాలా మంది కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోకుండానే ఇష్టం వచ్చిన కాలేజెస్ అయితే పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట. సో అది కూడా పెద్ద మిస్టేక్ అని నేను చెప్తాను. సో ఈ 2 మిస్టేక్స్ చేయడం వల్ల మీకైతే మాక్సిమం సెకండ్ ఫేజ్ లో కూడా అయితే సీట్స్ అనేవి మాక్సిమం అలౌ చేయరు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలనే దాని గురించి అయితే చూద్దాం. సో గైస్, దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు మాక్సిమం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చూసుకొని కాలేజెస్ అనేవి పెట్టాలన్నమాట. సో ఈ విధంగా మీరు పెట్టడం వల్ల మీకు మాక్సిమం సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటది. చాలా మందికి డౌట్ రావచ్చు, ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా చూసుకోవాలని. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ని ఏ విధంగా చూసుకోవాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ ఎంసెట్ అఫీషియల్ సైట్ కి అయితే వెళ్ళండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని. సో దాన్ని ప్రెస్ చేస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మాక్సిమం కనిపిస్తాయి. మీకు ఒకవేళ 1,50,000 ర్యాంక్ వస్తే ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ లో మీ 1,50,000 కి ఏ కాలేజ్ ఉంది, అందులో ఏ బ్రాంచ్ ఉన్నది అని చూసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలన్నమాట. సో ఈ విధంగా పెడితే మాక్సిమం సీట్ అనేది మీకు ఎలా అవుద్ది. సో సెకండ్ వన్ చూసుకుంటే ఇదైతే చాలా సింపుల్ ట్రిక్ అనమాట. సో సీట్ రావడానికి, సో మీకు బిలో 1 lakh ప్లస్ ర్యాంక్ వచ్చి ఏ బ్రాంచ్లో సీట్ అయినా పర్లేదు అనుకుంటే, సో నేను ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూపెడుతున్నాను. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టయితే మీకు మాక్సిమం సీట్ అనేది వస్తుంది అనమాట. సో నేను 100% గ్యారంటీ అయితే ఇస్తా. సో ఈ విధంగా పెట్టుకోండి. 1 lakh బిలో వచ్చి ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు. సో గాయ్స్, థర్డ్ వన్ చూసుకుంటే 1 lakh ప్లస్ ర్యాంక్ వచ్చి ఎనీ కాలేజ్ అయినా పర్లేదు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు అయితే, సో ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపెట్టినట్లయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో మాక్సిమం మీకు కూడా అయితే సీట్ వచ్చే అవకాశాలు అయితే 100 to 100% అయితే ఉంటది అనమాట. సో గైస్, ఫోర్త్ వన్ చూసుకుంటే నాకు పర్టికులర్ గా ఈ బ్రాంచ్ కావాలి, లైక్ నాకు సిఈసి బ్రాంచే కావాలి, ఏ కాలేజ్ అయినా పర్లేదు అనుకుంటే మీరు మాక్సిమం 100 కాలేజెస్ వరకు పెట్టుకొని అన్ని బ్రాంచ్ల్లో కూడా సిఈఎస్సి అయితే పెట్టుకోండి. మాక్సిమం సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఫాలో అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే మీకు మాక్సిమం సెకండ్ ఫేజ్ లో మీకు మాక్సిమం సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటది అనమాట. సో గైస్, మీకు పర్ఫెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో అనే దాని గురించి తెలియాలంటే మీరు ఈ వీడియోని 2 to 3 times అయితే చూడండి అనమాట. మీకు మాక్సిమం ఎలా పెట్టాలో అనే దాని గురించి అయితే అర్థమైపోద్ది. సో ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టడం అయితే స్టార్ట్ అవుద్ది. సో ఇవాళ 28 కాబట్టి. సో ఈ వీడియో అర్థమైనట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో బై బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.